Golden Voice of AP. Inspirational participant Navyasri. Please welcome. ఏ సాంగ్ పాడబోతున్నా? సండే పొద్దుల కాడ పాడుతున్నాను. ఓకే, బాగా పాడాలి. ఓకే మంచి మార్క్స్ రావాలి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సందె పొద్దుల కాడ సంపంగిన విందే అందగత్తెను చూడ జాబిల్లి వచ్చిందే మబ్బు పట్టే కళ్ళు తవ్వెప్పులయ్యే బొళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన విందే అందగాడికి తోడు చలిగాలి రమ్మందే ఎలువయ్యే ఏడు ఏడకి పోయే పాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో కొండ కోన జలకాలాడే వేళ కొమ్మారెమ్మ చీర కట్టే వేళ పిందే పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ కలలు కోగిలి కన్నులు తడాల ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తుమ్మెద పాట పూల బాట వెయ్యాల సందె పొద్దుల కాడ సంపంగిన విందే అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది ఎలువయ్యే ఏడు ఏడకి పోయే పాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో అద్దరు కొట్టేదో తెలుసా? థ్యాంక్ యూ. ఓకే నవ్యశ్రీ, మాకైతే అద్దరు కొట్టేసామని అనిపించింది. మరి జడ్జెస్ కి ఎట్లా అనిపించిందో అడుగుదాం. ఓకేనా? ఓకే మనో సార్. మను సార్, అసలు దేశాన్నే ఊపేసిన పాట సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. అది ఆ రోజు నుంచి రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నిజం చెప్పాలంటే ఆర్కెస్ట్రాస్ అంటే మామూలుగా కచేరీలు చేసే కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇటువంటి హిట్ సాంగ్స్ ఛాలెంజింగ్గా ఉంటాయి. సో ఎవరైతే బెస్ట్గా వాయిస్తారో వాళ్ళందరూ చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్న ఆర్కెస్ట్రాలు కూడా బిజీ అయిపోయి మంచి పేరు సంపాదించుకోవడానికి కారణం కూడా ఇళయరాజా గారు 100%. వాళ్ళలో టాలెంట్ బయటికి రావడానికి ఈ పాటలన్నీ సాధనగా నిలిచాయి. నువ్వు పాడిన పాట మామూలు పాట కాదు, కానీ నీ విషయానికి వస్తే నీ ఓన్ చేసుకుని పాడావు. శృతి అంతా బాగుంది, సంగతులన్నీ కూడా దీంట్లో ఫోక్ టచ్ ఉన్న పాటే కదా. నువ్వు మంచి బేస్గా ఓపెన్గా పాడొచ్చు కదా. ఎంత మంచి సంగతులు అవి. కొంచెం ట్రై చేయొచ్చు, నీకు సంగతులు వస్తాయి. నువ్వు రావు అని మమ్మల్ని మాయ చేయలేవు, ఎందుకంటే నీకు వచ్చు. బాగుంది, నీ సింగింగ్ స్టైల్ బాగుంది, నీ యాటిట్యూడ్ బాగుంది, నీ త్రో బాగుంది, వాయిస్ లెవెల్స్ బాగున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మైన్యూటీ నువ్వు ట్రై చేస్తే వస్తాయి. ఓకేనా? ఓకే సార్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఎవరికిస్తుందో థ్యాంక్ యూ సార్. వర్ధిని మేడం. నవ్యశ్రీ, మ్యామ్ బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పినవన్నీ విన్నావు కదా. ఆ పాటకు బ్యూటీయే అది జానక్ గారు అంత బాగా పాడుంటారు. అది అస్సలు వదలకూడదు, అస్సలు సింపుల్. నీకు వచ్చు, పోనీ రాకపోతే పోనీ వదిలేయచ్చు. పాడు, ఆ ఒక్క లైన్ పాడు.
తన్నరద తారా తారారేరా. ఎవరికిస్తుందో ఏమవుతుందో. జానక్ గారిది క్లియర్ గా వినిపిస్తుంది, క్లీన్ గా. అది వింటే ఒక్కొక్క నోట్ వినిపిస్తుంది. అందులో 3-4 నోట్స్ ఉంటాయి ఆ సంగతిలో. అంత బాగా వినిపిస్తుంది. ఓకే, బాగా కాన్సన్ట్రేషన్ గా దాని మీద, సంగతుల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేసి అప్పుడు పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్ మార్క్స్ 65 మార్క్స్. థ్యాంక్ యూ మ్యామ్. మురళీ సార్. నవేశ్రీ సార్ వాయిస్ బాగుంది తల్లి. థ్యాంక్ యూ సార్. తర్వాత ఏంటంటే ఈ సంగతులు చెప్పారు కదా, అవి ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. రికార్డులో వినేటప్పుడు కొన్ని సంగతులు చాలా స్పీడ్గా వెళ్తుంది. దానిని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఇప్పుడు వర్ధిని మేడం చాలా ఈజీగా పాడేసింది. అది కొంచెం నేర్చుకునేటప్పుడు కష్టమైనప్పుడు కొంచెం స్లోగా వినాలి. అది ఎవరికిస్తుందో ఏమవుతుందో మెల్లగా నేర్చుకోవాలి దాన్ని. అది మెల్లమెల్లగా నువ్వు పాడిన స్పీడ్ వచ్చేస్తుంది నీకు తెలియకుండా. సంగతులు ఎప్పుడు అలా ప్రాక్టీస్ చేయాలి. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. శ్రీకృష్ణ గారు, మనం ఎలా అయితే ఉంటుందో ఒరిజినల్ రికార్డులో యాజ్ ఇట్ ఈస్గా మ్యాక్సిమం అలాగే ప్రజెంట్ చేయగలిగితే చాలా బాగుంటాయి విన్నర్కి. ఎందుకంటే అందరికీ తెలిసిన పాటలు ఇవన్నీ. సో మనం స్కోప్ ఉండి మనం ఇంప్రూవైజ్ చేసుకోగలిగిన పాటల్లో మనం ఇంప్రూవైజ్ చేసుకోగలిగినా పర్వాలేదు. బట్ ఈ పాటలు ఏంటంటే ఫిక్స్డ్గా అలా మిగిల్చేశారు పెద్దవాళ్ళు. కాబట్టి మనం జాగ్రత్తగా తర్వాత ఎప్పుడైనా ఇలాంటి పాటలు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కీన్గా ఒక 10 times విని జాగ్రత్తగా యాస్టిస్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. గీతా మాధురి గారు, చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఈ పాట లేని కచేరీ ఉండదేమో. అండ్ నీకు లైఫ్లో ఎప్పటికైనా ఉపయోగపడే పాట ఇది. నువ్వు ప్రతిరోజు పాడుతూ ఉంటావు ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. ఓకే అక్క, నెక్స్ట్ రౌండ్ లో చాలా బాగా పాడాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎడజా